బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాన్ ఆంధ్రప్రదేశ్ తూర్పు తీరంపై చెరగని ముద్ర వేసింది. అక్టోబర్ 28న తీరాన్ని తాకిన ఈ పెను తుఫాన్ తీర ప్రాంత ప్రజల జీవితాలను అతలాకుతలం చేసింది. గంటకు 90 నుండి 100 కిలోమీటర్ల వేగంతో వీచిన భీకర గాలులు, కుండపోత వర్షాలు కాకినాడ నుంచి నెల్లూరు వరకు అనేక జిల్లాల్లో రెడ్ అలర్ట్ మోగించాయి. థాయ్ భాషలో మోంతా అంటే అందమైన పువ్వు అని అర్థం. కానీ తీరంపై అది మిగిల్చింది మాత్రం కన్నీటి గాయాలు, అపార నష్టం. ఈ తుఫాను ప్రకోపానికి అత్యంత దారుణంగా నష్టపోయింది మత్స్యకార సోదరులే. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం డోకూరు గ్రామంలో తీరంపై ఆరబెట్టిన ఎండి చేపల నిల్వలు రాకాసి అలల దెబ్బకు పూర్తిగా సముద్రంలో కలిసిపోయాయి. ఏళ్ల తరబడి కష్టపడి సంపాదించిందంతా క్షణాల్లో నాశనమైంది అంటూ మత్స్యకారులు కన్నీరు మున్నీరవుతున్నారు. వారి నష్టం లక్షల్లో ఉంది. ఇక నెల్లూరు జిల్లా కొవ్వూరులోని ఎండి చేపల మార్కెట్లో పరిస్థితి మరింత దారుణం. నిరంతరం వర్షాలకు గోదాముల్లోని నిల్వలు, 70 దుకాణాల్లోని సరుకు సుమారు 80% కుళ్లిపోయి తేమకు గురైంది. కాకినాడ, చెన్నై నుండి తెప్పించిన సరుకు పాడైపోవడంతో వ్యాపారులు తలలు పట్టుకున్నారు. ప్రకాశం జిల్లా కొప్పోలు ప్రాంతంలో 1000 ఎకరాల రొయ్యలు పంట నీటిలో కొట్టుకుపోయి రైతులకు నష్టాన్ని మిగిల్చాయి. నీటిలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గటంతో రొయ్యలు చనిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవైపు విపత్తు విషాదాన్ని మిగిలిస్తే మరోవైపు ఒంగోలులో విచిత్ర పరిస్థితి నెలకొంది. మోంతా దెబ్బకు పెళ్లూరు చెరువు నిండుకుండలా మారిపోయింది. అధికారులు వెంటనే స్పందించి చెరువు కట్టను తెరిచి నీటిని తూర్పు వైపుకు మళ్లించారు. అయితే ఆ నీటి ప్రవాహంతో చెరువులోని చేపలన్నీ కాలువల్లోకి, సమీపంలోని బీడు పొలాల్లోకి కొట్టుకొచ్చాయి. ఈ వార్త తెలియడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సంచులు, బుట్టలతో తల్లి వచ్చి పొలాల్లోనే చేపల వేట సాగించారు. ఆ ప్రాంతమంతా ఓ పండుగ వాతావరణం నెలకొంది. గత 5 రోజులుగా సముద్రం అల్లకల్లోలంగా మారటంతో వేటకు వెళ్లలేక పస్తులుంటున్న మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంగంలోకి దిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి మత్స్యకార కుటుంబానికి 50 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, నూనె, చక్కెర వంటి నిత్యావసర సరుకులను ఉచితంగా పంపిణీ చేశారు. పడవల మరమ్మతుల కోసం కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ సహాయం అందినా మోంతా మిగిల్చిన నష్టం, ఆవేదన చాలా లోతైనది. ఇది మోంతా ఒక్క తుఫాను కథ కాదు. ప్రతి ఏటా తుఫానులు, అకాల వర్షాలు, వరదల రూపంలో ప్రకృతితో నిరంతరం యుద్ధం చేస్తున్న మన రైతులు, మత్స్యకారుల దైనందిన పోరాటం ఇది. ఈ రోజు మోంతా, రేపు మరో పేరు. కానీ వారి జీవితం మాత్రం అలల తాకిడికి తట్టుకొని నిలబడే నావల ఎప్పుడూ ఓ అగ్ని పరీక్షే.